ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాము. యేసే పరిష్కారం టీవీ కార్యక్రమాల వివరణ గురించి చెబుతున్నాను, వినండి. ప్రతి ఉదయం 11 గంటలకు ప్రేమ సాక్షి టెలివిజన్లో బైబిల్ స్థలాలు, ప్రతి ఉదయం 11:30 గంటలకు హెవెన్ టీవీలో బైబిల్ ప్రశ్నలు, ప్రతి సాయంకాలం 6 గంటలకు బ్లెస్సింగ్ టీవీలో యోబు గ్రంథము, ప్రతి సాయంకాలం 7 గంటలకు గాడ్ ఆఫ్ ద బైబిల్ ప్రేమ సాక్షిలో, ప్రతి రాత్రి 8:30 గంటలకు బెయర్షబా టీవీలో క్రిస్టియన్ కెరియర్, ప్రతి రాత్రి 9 గంటలకు ఏసీటీ లోకల్లో యేసే పరిష్కారం యోహాను సువార్త. 6 నూతన ప్రసంగాలు ప్రతిరోజు మీరు వింటున్నారు. ఇవి కాక ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మరొక 4 ఛానల్స్ ద్వారా ప్రసారాలు వెళుతున్నాయి. ఇదంతా దేవుని కృప. మీరు ప్రార్థించాలి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానానికి వెళదాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ లోకంలో చాలామంది గొప్పవారు ఉన్నారు, శ్రేష్టమైన వారు ఉన్నారు, వివిధ రంగాలలో నిష్ణాతులైన వారు ఉన్నారు, గొప్ప గొప్ప తలాంతులు కలిగి ప్రపంచాన్ని ప్రభు సంతోషపెడుతున్న వారు కూడా ఉన్నారు. నా ఆలోచన మీ సన్నిధిలో పెడుతున్నాను ప్రభు, వారంతా రక్షించబడాలి. లోకానికి ఎంతో చేసిన వీరు వారి రక్షణ కొరకు ఏమీ కూడా శ్రద్ధ లేని వారుగా ఉన్నారు. వారిని కనికరించమని అడుగుతున్నాను. అనేక మంది ప్రజలు, శ్రేష్టమైన వ్యక్తులు ఇంకా పాపములోనే, దేవా వెలుగు లేకుండానే నశిస్తున్నారు. సమాజంలో మంచి వ్యక్తులు ఉన్నారు, వారు నీ రక్షణ మార్గంలోనికి రావటానికి వారికి సువార్త వెలుగు ప్రసరింప చేయమని ప్రార్థిస్తున్నాను. ఈనాటి వాక్య ధ్యానం అట్టి గొప్ప ఆలోచన శ్రోతలలో రేకెత్తించినట్లు చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీని రక్షించాలని దేవుని సంకల్పం చొప్పున యాకోబు బావి యొద్ద సుకారుని ఊరిలో ఆయన ప్రవేశించి 50 మైళ్ళ దూరం వచ్చి అక్కడ ఎదురు చూస్తున్నారు. మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ సమరయ స్త్రీ కుండ చేతితో పట్టుకొని నీళ్ల కోసం వచ్చింది. ఆమెను యేసు చూచి ఆమెతో సంభాషించటం ప్రారంభించారు. నిన్న వాక్యము ఇక్కడి వరకు మనం ధ్యానం చేశాము. ఆ సంభాషణ యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. నాకు దాహమునకిమ్మని ఆమెను యేసు అడిగెను. నాకు దాహమునకిమ్మని యేసు ఆమెను అడిగెను. ఈ అధ్యాయం అంతా నిన్న చెప్పాను, మరలా ఇవాళ చెబుతున్నాను. ఈ అధ్యాయంలో ఎక్కడ యేసు దాహము తీర్చుకున్నట్లుగా లేదు. యేసు దాహము తీర్చుకున్నట్లుగా లేదు. ఆమె యొక్క ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చినట్లుగా ఉంది. యేసు అడిగిన ప్రశ్నకు ఆ సమరయ స్త్రీ జవాబిచ్చారు. యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకు ఇమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఇవాళ భారతదేశంలో కులాలు, మతాలు, భేదాలు ఉన్నాయి. ఇవాళ భారతదేశమే కాదు, బైబిల్ గ్రంథంలోనే తీతుకు పత్రికలో కులభేదాన్ని సృష్టించేటువంటి వాడిని విసర్జించమన్నాడు, వదిలిపెట్టేసేయమన్నాడు, పట్టించుకోవద్దన్నాడు. ఆ రోజుల్లో కులాలు ఏమిటి? ఇవాళ మనకు భారతదేశంలో కులాలంటే అర్థమవుతోంది. మరి ఆ రోజున యూదులలో కూడాను, సమరయులలో కూడాను, ఆ ప్రాంతంలో నివసించేటువంటి వారిలో కూడాను జాతిపరమైన, మతపరమైన, కులపరమైన విభేదాలు ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది. ఆ కులాలు పర్టికులర్గా
పలానా కులాలు అని మనకు తెలియకపోవచ్చు, కానీ సమరయులు అవుట్ క్యాస్ట్ పీపుల్, అంటరాని వారిగా ట్రీట్ చేయబడ్డారు యూదుల చేత. ఈనాడు మన దేశంలో ఏ విధంగా అగ్రవర్ణాలు వారు దళిత వర్ణాల వారిని అంటరాని వారిగా స్వతంత్రం రాకపూర్వం చూచారో అలాగనమాట. స్వతంత్రం వచ్చిన తర్వాత అంటరానితనం మహాపాపం అనే నినాదంతో అంటరానితనాన్ని రూపుమాపటానికి మన రాజ్యాంగ ప్రకారం ప్రభుత్వాలు అన్ని శ్రద్ధలు తీసుకున్నాయి. అయినప్పటికీ కూడాను అంతరంగాల్లో ఉన్న భావాలు సమాజంలో అక్కడక్కడ పొడచూపుతూనే ఉన్నాయి, కనబడుతూనే ఉన్నాయి. ఇప్పటికీ హార్ట్ఫుల్గా ఆల్ ఇండియన్స్ ఆర్ ఈక్వల్ అనే భావంతో లేకుండా ఉన్నటువంటి సమాజం ఉంది. కానీ కాన్స్టిట్యూషన్ వలన మనం ఈ భావాలు బయటపడకుండా కాపాడుకోగలుగుతున్నాం మనల్ని మనం. ఆ రోజున కూడాను యేసుక్రీస్తు ప్రభువు యూదుడు, అది యోధా గోత్రంలో పుట్టిన శ్రేష్ఠుడు. అయితే ఆ అమ్మాయి అందుకే అడుగుతోంది, సమరయ స్త్రీ, నీవు యూదుడవై ఉండి నీవు ఒక సమరయ స్త్రీనైన నన్ను నీవు దాహానికి ఎలాగడుగుతున్నావు అని చెప్పి ఆమె అడుగుతుంది. సాంగత్యము చేయరు. 9వ వచనం ఇంగ్లీష్లో కూడా చదువుతాను. ద సమరిటన్ ఉమెన్ సెడ్ టు జీసస్, హౌ ఈజ్ ఇట్ దట్ యూ ఏ Jew ఆస్క్ ఫర్ ఎ డ్రింక్ ఫ్రమ్ మీ, ఏ ఉమెన్ ఆఫ్ Samaria, for Jews have no dealings with Samaritans. No dealings. అర్థమవుతుందా? వారితో ఏ విధంగా కూడా సంబంధాన్ని పెట్టుకోరు, వాళ్ళు మాట్లాడరు, వారితో పలకరించరు. ఒక జాత్యాహంకారము యూదులలో ఉన్నది. సమరయులు అవుట్ కాస్ట్ పీపుల్గా నిర్ణయించబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువుకు నో కాస్ట్ బ్యారియర్, నో రిలీజియన్ బ్యారియర్, బికాజ్ హీ డిడ్ నాట్ కమ్ టు ఎస్టాబ్లిష్ ఎ రిలీజియన్ ఆర్ ఎ సెట్ ఆఫ్ రిలీజియస్ యాక్షన్. ఒక మతపరమైన విధానం స్థాపించడానికి యేసుక్రీస్తు రాలేదు. ఆయనకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు. ఇవాళ క్రిస్టియన్ కమ్యూనిటీలో విచారకరమైన విషయం చెప్పనా, క్రిస్టియన్ కమ్యూనిటీలో క్యాస్ట్ ఉంది. వాళ్ళ క్రిస్టియన్ కమ్యూనిటీలో రక్షించబడిన వ్యక్తులలోనే బోధిస్తున్న సేవకులలో కూడాను కులపరమైనటువంటి జబ్బు, భేదం ఇవాళకి ఉంది. అది విచారకరం. ఇట్ ఈజ్ అన్బిబ్లికల్, వాక్య విరుద్ధం, వాక్యానుకూలం కాదు. దాని మీద సంఘాలు కడుతున్నారు. అది హేయమైన చర్య. అవి సంఘాలను ఎట్లా పిలిపించుకుంటాయి నాకు అర్థం కాదు. ఒక సంఘం ఉంటుంది, దానిలో వేరొక కులానికి చెందిన పాదిరిని రానివ్వరు. ఇలాంటి సంఘాలు ఉన్నాయి. ఇవాళ కూడా పర్టికులర్గా మనం నివసిస్తున్న స్థలాల్లోనే, మనం జీవిస్తున్న కాలంలోనే ఇట్లాంటి చర్చెస్ ఉన్నాయి. మీవాడ మావాడ ఎవరు వాడు, ఆఖరికి మిషనరీ వర్క్స్లో కూడా మనవాడికి మనం సహాయం చేసుకుందాం, వాడికి మనం సహాయం చేయటం ఏమిటి అన్నట్టుగా తయారయ్యారు. చాలా విచారకరం. ఆనాడే యేసుక్రీస్తు ప్రభు ఈ బ్యారియర్ని తొలగించి పనిచేశాడు. ఆయనకి సమరయుడు యూదుడు అనే వ్యత్యాసం ఆయనకి ఏం లేదు. ఆనాటి సమాజానికి ఉంది, కానీ యేసుకు లేదు. ఆయన సమరయుల ఇంట నివసించుటకు వెళ్ళిపోయాడు. ఇంకా యేసు ఎంత గొప్పవాడో చెప్పాలి అనంటే, సమరయ స్త్రీని ఆయన క్షమించాడు. అందరూ రాళ్ళేసి కొడుతుంటే జక్కయ్య ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు, అందరూ పాపి అని అంటుంటే. గుర్తిస్తున్నారా? కనుక యేసు ప్రభువు అందరినీ ప్రేమిస్తాడు. ఆయనకు ఏ విధమైనటువంటి కులతత్వము మతతత్వము లేదు. ఆయన బిడ్డలకు కూడా ఉండకూడదు.
ఆయన బిడ్డలకు కూడా కులతత్వము మతతత్వము ఉండకూడదు. కానీ మన మాటల్లో అది ధ్వనిస్తోంది, మన చేతల్లో అవి ధ్వనిస్తోంది. ఇది విచారకరమైన సంగతి. ప్రభువు ఆమెతో జవాబు ఏమిచ్చారో తెలుసా? అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అదియూ ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. అర్థమవుతుందా? దేవుని వరము నేను, నీతో మాట్లాడుచున్నవాడు ఎవడో నీవు తెలుసుకుని ఉంటే గనుక నీవే దేవుని యొద్దకు వచ్చి అడుగుతావు. నీవు ఆయన్ని అడుగుతావు. ఏమని? నీకేం కావాలని అడుగుతావు అనగా నీకు జీవజలం ఇస్తాడు. అంటే నీవు ఆయనను జీవజలం అడుగుతావు. ఆవిడకి అర్థం కాల. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరలా ఎన్నడు దప్పికొనడు. అది అర్థం కాల. ప్రభువా, నేను మరల ఇక్కడికి రాకుండా ఉండేటట్లుగా నా ఫిజికల్ థర్స్ట్ పర్మనెంట్గా తీర్చే ప్రభు అని అనుకుంది ఆవిడ. అది కాదు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పికొనడు. ప్రభు యొక్క బోధ ఆవిడకి అర్థం కాల. యేసు పాప క్షమాపణను గురించి మాట్లాడుతున్నారు. ఒక మనుషుని యొక్క నాశనానికి కారణమైనటువంటి పాపం నుండి ఒక మనుషుడు విడిపించబడకపోతే ప్రయోజనం లేదు, అతడు నిత్య నరకాగ్నికి వెళ్తాడు. అందుకే ప్రభు అంటున్నారు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్నడుగుచున్న వాడెవడో అదియూ నీవు ఎరిగి ఉన్న ఎడల. ఇవాళ చాలామంది నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను వాళ్ళందరికీ మనవి చేస్తున్నాను, మొట్టమొదట మీరు అసలు యేసుక్రీస్తు ఎవరో తెలుసుకోండి. యేసుక్రీస్తు ప్రభు ఎవరో ఎవడో చెప్పాడు కాదు. యు పర్స్యూ హిమ్. మీరు వెతకండి, లేఖనాలు చదవండి, ఆయనను గురించి బైబిల్ ఇచ్చిన సమాచారం చదవండి, మీకే అర్థమవుతుంది. మాకు ఎలా అర్థమయ్యాడో ఆ స్క్రిప్చర్ చదువుతున్నప్పుడే మీకు కూడా అలా అర్థం చేస్తాడు దేవుడు. అర్థమయ్యేటట్లుగా దేవుడు చేస్తాడు. కనుక ఎవరెవరో ఏదో చెప్పారు దాన్ని మేము నమ్మామని అనద్దు. మీరు ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి. మీ అంతటా మీరు వాక్యాన్ని చదవండి, మీ అంతటా మీరు పరిశీలించడం ప్రారంభించండి, మీ అంతటా మీరు పరిశోధించడం ప్రారంభించండి. యూ కెన్ ఫైండ్ హిమ్. ఆయన మీరు కనుగొంటారు. ఆమె అంటుంది, అయ్యా ఈ బావి చాలా లోతైంది, చేదుకోటానికి నీకేమీ లేదు కదా, జీవజలం ఎలా దొరుకుతుంది? షీ వాజ్ కన్ఫ్యూజ్డ్. ఆవిడ అవగాహన లేకుండా ఉంది. ఆమె కన్ఫ్యూజన్లో ఉంది. ఏదో కాదో అవునో కాదో తెలియని స్థితిలో ఉంటారే అట్లా ఉంది. నీ దగ్గర చేదుకోవటానికి చేదలేదు కదా, ఈ బావి లోతైంది కదా, ఈ లోతైన బావిలో నుంచి నీళ్ళు ఎట్లా చేదుకుంటావు? నువ్వు చేదుకోవటాకే నీ దగ్గర ఏమీ లేకపోతే నాకు జీవజలం ఎలా ఇస్తావు? జీవజలం అనే పదం అర్థం కాల ఆవిడికి. జీసస్ ఈజ్ టాకింగ్ అబౌట్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ అండ్ హిజ్ వర్డ్. ఆయన వాక్యం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఆమె హృదయంలో నివాసం ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడనే భావన ఆయన చెబుతుంటే, ఆవిడ చెబుతుంది ఏమిటంటే, నీ దగ్గర చేదలేదు కదా, ఎట్లా తోడుకుంటారు? జీవజలం నాకెట్టా ఇస్తావు? నువ్వే ఈ నీళ్లు తోడుకోలేవే, నాకెలా నీళ్ళు ఇస్తావు? అందుకు యేసు చెబుతున్న మాట, తానును తన కుమారులను పశువులను ఈ నీళ్లు తాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా? తాను తాగాడు, తన పశువులకు తాగించాడు, తన కుమారులు తాగారు, వారి బిడ్డలు తాగారు, ఈ బావి నీళ్లు తాగారు, ఈ బావి నీళ్లు తాగారు వాళ్ళు. ఈ నీళ్ళ కంటే ఈ నీళ్లు ఇచ్చిన యాకోబు కంటే నువ్వు గొప్పోడువా? చూడండి ఎవరు అడుగుతుందో. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరల దప్పుకుంటాడు. నేను గొప్పవాడిని అని చెప్పకనే చెప్పాడు. ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు దప్పికొంటాడు, కానీ నేనిచ్చి నీళ్లు త్రాగువాడు అన్నటికి నేను దప్పికొనడు. దెన్ యూ డిసైడ్ హూ ఈజ్ గ్రేట్, జేకబ్ ఆర్ జీసస్. యూ డిసైడ్ హూ ఈజ్ గ్రేట్. ఎవరు గొప్ప నువ్వు తెలుసుకో.
యాకోబు ఇచ్చిన ఈ నీళ్లు తాగినవాడు దప్పికొంటాడు. ఇప్పుడు తాగితే మరలా తాగాలి. కానీ నేనిచ్చే నీళ్ళు ఉన్నాయే, ఒకసారి తాగితే ఇక తాగక్కర్లేదు. వాట్ డస్ ఇట్ మీన్? వన్స్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ జీసస్, all your sins in all your life will be forgiven. That is the beauty in the Christianity. నీ ప్రతి పాపం ఆయన కడిగేస్తాడు. You don't need to deserve water again in your life. మరొకసారి you never be thirst. ఇంకోసారి ఆత్మీయంగా నువ్వు దప్పిగొనవు. ఆయన నీలో జీవజల నదులు ప్రవహింపచేస్తాడు, పరిశుద్ధాత్మనిస్తాడు. నీవు ఇంకెన్నడూ దప్పిగొనవు. The Holy Spirit of God will come and dwell in your heart in the new nature given by Him. Then you can't be thirst spiritually. ఇక నువ్వు ఆత్మీయంగా ఎన్నడూ దప్పిక గొనవన్నమాట. నేను ఇచ్చు నీళ్లు తాగేవాడు ఎప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చుచున్న నీళ్లు నిత్యము జీవము కరికై వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. నేను ఇస్తున్న నీళ్లు అతని హృదయంలో నిత్యము ఊరిడి నీటి బొగ్గ. That is the Holy Spirit and the word from the Spirit of God. దేవుని యొక్క వాక్యము ఆత్మలో నుండి మనలో ప్రవహింపజేసేటువంటి దేవుడు కనుక ఆ వాక్యం మనతో ఉన్నప్పుడు we never deserve for the water for living purpose. బ్రతకటం కొరకు మనం భౌతిక విషయాలపై ఆధారపడం. ఆ స్త్రీ ఆయన చూచి, అయ్యా నేను తప్పుకొనకుండా ఉండేటట్లు చేదుకొనుటకి ఇంకా ఇంత దూరం రాకుండా ఆ నీళ్లు నాకు దయచేయి. లార్డ్ జీసస్ ఈజ్ టేకింగ్ హర్ టువర్డ్స్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ హర్ మైండ్. ఆవిడ మనసులో ఏదైతే అనుకుందో, ఆశగునున్నదో దానివైపు నడిపించాడు ఆవిడ్ని. ఆవిడ అవసరత వైపు నడిపించాడు. ఆమె అంటుంది, అయ్యా ఈ నీళ్లు నాకు దయచేయి, నేను తోడుకొని మళ్ళా దప్పికొనుకున్నట్లు, తోడుకొని ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయి ప్రభు అని అడిగింది. ఆవిడికి అర్థం కాలేదు, కానీ అడుగుతుంది. తన ఉద్దేశం ఫిజికల్ థర్స్ట్ మీదే ఉంది. ఇంకా మళ్ళీ నేను ఇక్కడికి రాకుండా నాకు ఆ దప్పి కంప్లీట్గా తీర్చే ప్రభు. దానికి ఆయన చెప్పాడు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రా అని చెప్పాడు. పెనిమిటికిను ఆయన ఇచ్చే పాపక్షమాపణకి ఏమిటి సంబంధం అంటే, షీ హ్యాస్ టు ఓపెన్ హర్ లైఫ్ బిఫోర్ జీసస్. ఆమె ప్రభు ఎదుట తన జీవితాన్ని తెరిచి ఒప్పుకోవాలి. అందుకనే ఆ ప్రశ్న అడిగాడు, నీ పెనిమిటిని పిలుచుకురప్పో. ఆవిడంది నాకు పెనిమిటి లేడు అంది. యేసు ఆమెతో, నీకు పెనిమిటి లేడని చెప్పుచున్నావే, ఈ మాట కరెక్టే. అయితే నీకు 5 పెనిమిట్లు ఉన్నారు కదా, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పావు. ఈ మాట ఎలా ఉంది మీకు? ఆమె అప్పటికే 5 వదిలేసింది, ఒక్కడితో ఉంటుంది. కానీ వాడు భర్త కాదు. అన్అఫిషియల్ షీ ఈజ్ మెయింటైనింగ్ అడల్ట్రస్ ఉమెన్. 5 వదిలేసింది. 5 పెనిమిట్లని పెళ్లి చేసుకోవటం వదిలేయటం. కారణాలు ఏవైనా ఉన్నాయండి. ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, కానీ నువ్వు చెప్పావే పెనిమిటి లేడని, అది మాత్రం సత్యమే. ఆవిడకి షాక్ కొట్టేసింది. యూదుడు ఇప్పటి వరకు ఎప్పుడు ఆమెను చూడలేదు, ఆవిడ ఆయన్ని చూడలేదు. ఎట్లా తెలిసింది ఆయనకి? ఆమెకు 5 పెనిమిట్లు ఉన్నారని, ఆమె వదిలేసిందని, ఇప్పుడున్నవాడు ఉంచుకున్నవాడే కానీ భర్త కాదని ఎలా తెలిసింది ఆవిడికి? అప్పుడు ఆ స్త్రీ ఆమె మాట మార్చింది. ఏమిని? అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహిస్తున్నాను. అంతకుముందు యూదుడవు అంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి 11వ వచనంలో అయ్యా సార్ అంది. మొదట యూదుడు అంది, యూదుడు నువ్వు అంది, యూదుడు అంది, నువ్వు అని పిలిచింది. కానీ తర్వాత సార్ అంది, అయ్యా అంది. నువ్వుకి సరికి తేడా లేదా? షీ ఈజ్ గ్రోయింగ్ ఇన్ అండర్స్టాండింగ్ ఆఫ్ జీసస్. యేసును గురించి తెలుసుకోవటం మొదలైన తర్వాత నువ్వు నుంచి అయ్యాకు వచ్చింది. అయ్యా నుంచి ఇప్పుడు ప్రవక్త గారు అంటోంది. అక్కడికి వచ్చి ఆగిపోతున్నారు అందరూ కూడా. యూదులు అక్కడ ఆగిపోయారు, మహమ్మదీయులు అక్కడ ఆగిపోయారు. ఇంకొక మెట్టుంది దేవుని కుమారుడు. ఇంకా ఒక మెట్టుంది. ఆవిడ చివరికి ఆవిడ తెలుసుకుంది మెస్సియా అంటే దేవుని కుమారుడని.
కాబట్టి ఆమె అంటోంది, అయ్యా నువ్వు ప్రవక్తను గ్రహిస్తున్నాను. షీ టర్న్ హర్ కన్వర్సేషన్ టువర్డ్స్ వర్షిప్ ఫ్రమ్ ఆస్కింగ్ వాటర్. నీరు అడగటాన్ని వదిలిపెట్టి ఆ సంభాషణ ఎటుబడిందంటే ప్రవక్తని అవగాహన రాగానే ఆవిడ వర్షిప్ మీదకి వెళ్ళిపోయింది. ఆవిడ అంటుంది, అయ్యా మా పితరులు కొండ మీద ఆరాధించేవాళ్ళు, మా పితరులు ఆ పర్వతం మీద ఆరాధించారు, కానీ ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉందని మీరు చెబుతారు. షీఈస్ హ్యావింగ్ నాలెడ్జ్ ఈవెన్ దో షీఈస్ ఎ సిన్నర్. ఆవిడ పాపి అయినా కూడా ఆరాధన గురించి మాట్లాడుతోంది. అది విచిత్రం. మనిషి పాపి అయినా కూడా అతనిలో అంతరంగంలో దేవుని కొరకైన ఆరాటం ఉంటుందండి. అందుకే ఇవాళ అంతమంది దేవుళ్ళని చేసుకుని పూజలు చేస్తున్నారు. నిజదేవుడిని ఎరగకపోయినా దేవుడు అనే పేరుని దేనికో దానికి పూజ చేస్తున్నారు. అందుకే ఇక్కడ చెబుతుంది ఆవిడ, అయ్యా మా పితరులేమో ఆ పైన ఉన్న పర్వతం మీద ఆరాధించమన్నారు, మీరేమో యెరూషలేములో ఆరాధించమన్నారు, ఏమిటిది అని అడుగుతుంది. ఆమెతో ప్రభు అన్నాడు, అమ్మా ఒక కాలం వస్తుంది, ఆ కాలం ముందు పర్వతం మీద అయినా యెరూషలేములోనైనా మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తనను ఆరాధించేవారట్టి వారు కావాలని తండ్రి కోరుతూ ఉన్నాడు. పర్వతం మీద ఆరాధించరు, యెరూషలేములో ఆరాధించరు. అయిపోయింది టైము. ఇప్పుడు నేను వచ్చాను కదా, నేను చెబుతున్నాను, ఆరాధించువారు, యథార్థంగా ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు. దే డోంట్ గో టు ద టెంపుల్, దే డోంట్ నీడ్ టు గో టు ద టెంపుల్. క్రైస్తవులు ఇక్కడ ఒక పాఠం నేర్చుకోవాలి. మనం వెళుతున్న చర్చ్ బిల్డింగ్స్ ఉన్నాయే, అవి ఓల్డ్ టెస్టిమెంట్ టెంపుల్ లాంటివి కాదు. న్యూ టెస్టిమెంట్లో గ్యాదరింగ్ ప్లేసెస్, కూడుకొని స్థలాలు అవి, అంతవరకే. మనం ఇవాళ దాన్ని ఏదో పరిశుద్ధమైందిగా ఏమిటేమిటో చెబుతున్నారు. కాదు కాదు కాదు, ఎంత మాత్రం కాదు. ఇట్స్ లైక్ ఏ క్లాస్ రూమ్. ఒక విద్యార్థికి క్లాస్ రూమ్ ఎట్లాగో కూడుకొని స్థలం, ఇట్స్ ఎ మీటింగ్ ప్లేస్ ఫర్ స్పిరిచువల్ ఎడిఫికేషన్. ఆత్మీయంగా మనల్ని బలపరుచుకోవటానికి, సహవాసంలో ఒకళ్ళొకళ్ళు కలుసుకోవటానికి ఒక మీటింగ్ ప్లేస్ అది చర్చ్ బిల్డింగ్. చర్చ్ అంటే సంఘం, మనుషులు, సమూహం. చర్చ్ బిల్డింగ్ అనేది వేరు. Church building is not at all the temple as per the Old Testament. Or the people, other community people thinks the temple is of God. కనుక హిందువులు కానీ ఇతరులు కానీ గుళ్ళను దేవుడు నివసిస్తున్నదిగా భావిస్తారు. కానీ క్రైస్తవ్యంలో అది మీటింగ్ ప్లేస్, అంతవరకే. ఇట్స్ ఎ మీటింగ్ ప్లేస్ ఆఫ్ బిలీవర్స్. దేర్ గాడ్ నెవర్ డ్వెల్స్. అందులో దేవుడు ఉండడు, దేవుని సన్నిధి కూడా ఉండదు. పొరపాటును అర్థం చేసుకున్నారు. పొరపడకండి. ఈ చర్చిలో దేవుని సన్నిధి ఉంటుంది అని ఎవడని చెప్తే అబద్ధం. దేవుని సన్నిధి మీతో ఉంటుంది, మీలో ఉంటుంది, చర్చిలో ఉండదు. ఇది అర్థం కాక గుళ్ళు కడుతున్నారు. ఇప్పుడు ఒక సాడ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ప్రజలు గుళ్ళు కట్టడం మీద కాన్సన్ట్రేషన్ చేశారు. అపోస్తల కాలంలో సంఘాల కట్టడం మీద కాన్సన్ట్రేషన్ ఉంది. ఇవాళ ఓన్ బిల్డింగ్స్ కట్టుకోవటం, దాని గుడి అని చెప్పుకోవటం, దానిలో ఆదివారం పూట కూర్చోవటం, గీతాలు పాడుకోవటం, వాక్యాలు చెప్పుకోవటం, చందాలు వేసుకోవటం, లేచి వచ్చేయటం అయిపోయింది అనుకున్నారు. వాస్తవంగా అది కాదు మన పని. క్రైస్తవులంగా సమాజంలోనికి వెళ్ళి క్రీస్తు ప్రభువుని గురించి చెప్పాలి. యూ షుడ్ బ్రింగ్ అవుట్ యువర్ పుల్పిట్స్ ఫ్రమ్ యువర్ చర్చెస్ టు ద మార్కెట్ ప్లేసెస్ అన్నాడు ఆస్వాల్డ్ జే స్మిత్. 20వ శతాబ్దంలో గొప్ప దైవ సేవకుడు ఆయన, ఆస్వాల్డ్ జే స్మిత్. చర్చ్ మస్ట్ బ్రింగ్ అవుట్ ద పుల్పిట్ ఫ్రమ్ ద చర్చ్ ప్లేస్ టు మార్కెట్ ప్లేస్. సమాజంలోకి వచ్చి బోధించాలి, సమాజంలోకి వచ్చి మాట్లాడాలి యేసుని గురించి, సమాజంలోకి వచ్చి నేర్పించాలి యేసుని గురించి. అంతేగాని మనం కట్టుకున్న గుళ్ళల్లో దేవుడు ఉన్నాడని చెప్పి అక్కడికి వెళ్ళి మొక్కటం కాదు. కొంతమంది ఆ స్థలంకి వెళితే అద్భుతాలు జరుగుతాయని వెళ్తున్నారు. ఫాల్స్. ఆ స్థలంకి వెళితే అద్భుతాలు ఆ స్థలంలో జరిగితే అది పుణ్యక్షేత్రం అని
చెప్పుకుంటాం అబద్ధం బైబిల్ ప్రకారం. బైబిల్ డజంట్ అగ్రీ విత్ దట్. బైబిల్ డజంట్ అగ్రీ విత్ దట్. ఆ పుణ్యక్షేత్రంకి వెళ్తే మాకు ఈ మేలు జరిగిందని చెప్తే క్రిస్టియానిటీ డజంట్ అలౌ దట్. క్రీస్తు యేసునందుల విశ్వాసం ద్వారా మేలు తప్ప స్థలాల దర్శనం వల్ల మేలు లేదు. మనం పాక్షిక క్రైస్తవ్యాన్ని భారతదేశంలో రన్ చేస్తున్నాం. మనం సంపూర్ణ క్రైస్తవ్యం, సంపూర్ణ స్వేచ్ఛ దేవుడిచ్చిన దాన్ని మనం చూపించలేకపోతున్నాం సమాజానికి. డబ్బుకు లోబడేది క్రైస్తవ్యం కాదు, డబ్బుతో కొనసాగేది కూడా క్రైస్తవ్యం కాదు. దీన్ని సమాజానికి చూపించగలిగామా? మనం చూపలేకపోయాం. ఇక్కడ ఆవిడతో ప్రభు చెబుతున్నాడు, ఆ కాలం వచ్చేసింది, అది ఇప్పుడు కూడా వచ్చే ఉంది. దేవుడు ఇలాంటి వారినే కోరుతున్నాడు కనుక ఆ కాలం వచ్చింది. ఇప్పుడు ఆ కాలంలో ఉన్నాం మనం. అది ప్రభు చెప్పింది. మనం గుడికెళ్ళి ఆరాధించే కాలంలో లేము, ఆత్మతో సత్యంతో ఆరాధించే కాలంలో ఉన్నాం మనం. ఆ రోజే చెప్పాడు సమరయ స్త్రీకి ప్రభు. కానీ వాళ్ళకి అబౌవ్ 90% క్రిస్టియన్స్కి ఇది అర్థం కాలేదు. ఇంకా గుళ్ళు వాతావరణంలోనే మిగిలిపోయాం మనం. ప్రాక్టీసింగ్ సిమిలర్ టు ద ఓల్డ్ టెస్టిమెంట్. ఇట్ ఈస్ షేమ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము వింటున్నారు కదా. సమరయ స్త్రీ రక్షణ కొరకు ప్రభువు ఆమె యొక్క జీవితాన్ని ఆమెకు బయలుపరిచి ఆమె రహస్య జీవితాన్ని ఆవిడకి చూపించి, నీ హృదయ రహస్యాలు ఎరిగిన వాడిని నేను, నీవు నీ భర్తను తీసుకుని వస్తే ఆ నీళ్ళు ఇస్తానన్నాడు. ఆమె సంభాషణలో ఆరాధన వైపు వెళ్ళింది. ఆ ఆరాధనలో ఆవిడ మాకు మెస్సియా వచ్చి సమస్తం చెబుతాడు అంట కదా, వీఆర్ వెయిటింగ్ ఫర్ మెస్సియా అని చెప్పింది. రేపటి దినం మెస్సియాకు వచ్చి నేను మాట్లాడతాను, ప్రార్థన చేస్తాను. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించమని అడుగుతున్నాము. ఆయన సమరయ స్త్రీ రక్షణ కొరకు ఆమెను దర్శించారు. ప్రేక్షకులు దీన్ని అర్థం చేసుకుని మీరు వారిని దర్శించారని తెలుసుకుని మిమ్మల్ని అంగీకరించడానికి సహాయం చేయండి. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.